brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పల్నాడు జిల్లాలో రేపు జగన్ పర్యటన చుట్టూ పొలిటికల్ రచ్చ నడుస్తోంది. తమ నాయకుడి పర్యటనకు ఆటంకాలు సృష్టిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వాళ్లకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. ఒక 38 సంవత్సరాల వయసున్నటువంటి నాగమల్లేశ్వరరావు అనేటువంటి యువకుడు పోలీసులు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని, అది గత ఏడాది జరిగినటువంటి ఇన్సిడెంటు. మరి సంవత్సరం అయింది. ఆ అబ్బాయి గుర్తుగా ఆ గ్రామంలో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని, ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాలకు వచ్చి ఆ కుటుంబానికి భరోసాగా అండగా ఉంటూ మరి ఆ విగ్రహావిష్కరణ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు రానున్నారు. కొర్లకుంట నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకి వస్తున్న సందర్భం ఎలా ఉంది అంటే, ఇంతకుముందు మనం సినిమాల్లో చూసేవాళ్ళం. రావుగోపాలరావు రాత్రి చంపి పొద్దున్నే వచ్చి దండేసి సానుభూతి చెప్పినట్లు. ఇవాళ ఈ సందర్భం కూడా ఈ నాగమల్లేశ్వరరావు చనిపోవటానికి 100కి 100 పాళ్ళు కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తను చనిపోయింది జూన్ 9వ తారీఖున, ప్రభుత్వం ఏర్పడింది జూన్ 12న. అంటే ఇంకా ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఏర్పడక ముందే ఇతను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. మీరు ఎన్ని ఆంక్షలు విధించినా, మీరు ఎన్ని ఆటంకాలు కలిగించినా, రేపు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు, వారికి అండగా నిలబడిపోతున్నారు. రేపు రెంటపాలకు ఖచ్చితంగా వస్తున్నారు. రేపు ప్రోగ్రాం ఖాయమని చెప్పి మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజలకు మేము స్పష్టం చేస్తూ ఉన్నాము. చనిపోయింది నీ వల్ల, నువ్వు రేపు వచ్చి ఏం చెప్తావు? ప్రజలకు నువ్వు తీసుకొస్తున్నావు, జనాన్ని వేసుకొని వస్తున్నానని చెప్పేసి చెప్తున్నావు. ఏం చెప్తావు నువ్వు? నీ కార్యకర్తలకు ఏం చెప్తావు? నియోజకవర్గంలో ఎంతమంది ఇవాళ వరకు కూడా నిన్ను నమ్మి పందేలు కట్టి ఆస్తులు అమ్ముకుని బజారున పడ్డారు. పెద్ద పెద్ద డాక్టర్లు కూడా తప్పుడు సర్వే రిపోర్టులు నమ్మి ఇవాళకి ఆస్తులు అమ్ముకున్న బజార్లు పడుతున్నారు ఆత్మహత్యలు చేసుకోలేక. నీ వల్ల ఎంతోమంది వైసీపీ కార్యకర్తలు సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది, ఇచ్చినటువంటి తప్పుడు కాన్ఫిడెంట్ వల్ల.